నమస్తే ఓర్గలు 9 న్యూస్ కి స్వాగతం. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సన్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన తెలంగాణ స్టేట్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై అసెంబ్లీ సాక్షిగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ తీరుపై విమర్శలు గుప్పించారు. సీఎం వ్యాఖ్యలకు వెంటనే కౌంటర్ గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించి తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని రీకౌంటర్ ఇవ్వడంతో పుష్ప తొక్కిసలాట ఇష్యూ ఇటు సినీ అటు పొలిటికల్ సర్కిల్లో మారింది. ఈ క్రమంలో హీరో అల్లు అర్జున్ వ్యవహారం, పుష్ప 2 సినిమా విడుదల తదనంతరం పరిణామాలపై ఏసీపీ విష్ణుమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఓ రిమాండ్ ఖైదీ అని, కేసు విచారణ కోర్టులో ఉండగా ముద్దాయి ప్రెస్ మీట్ పెట్టవచ్చా అని ప్రశ్నించారు. సంధ్యా థియేటర్ దగ్గర గ్యాదరింగ్ పెట్టవద్దని పోలీసులు చెప్పినా అల్లు అర్జున్ వినలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించలేదని విమర్శించారు. మనం ఒక సొసైటీలో ఉన్నాం. ఆ సొసైటీ యొక్క కట్టుబాట్లు ఉంటాయి. కట్టుబాట్లు అంటే చట్టాలు ఉంటాయి. నువ్వు ఎలా బిహేవ్ చేయాలనో ఉంటుంది. అవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. నువ్వు నాకు హక్కులు, నీకు హక్కు అంటే తెలియదు, బాధ్యత అంటే తెలియదు. నీకు బాధ్యత లేని సమాజం బిడ్డవని నేను భావిస్తున్నా. ఎటువంటి బాధ్యత లేదు. 130 మంది 1,30,000 కుటుంబాలు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సమాజాన్ని ఆర్డర్లో పెట్టడం కోసం అనునిత్యం ప్రతిరోజు ప్రతి క్షణం పనిచేస్తూ ఉన్నది. నీలాంటి వీరులు శూరులు చాలామంది వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వేదో సినిమాలో డైలాగులు వేసి అది లేదు ఇది లేదు చేస్తే మొత్తం నీ రీళ్ళన్నీ కట్ అయిపోతాయి. నీ రీళ్ళన్నీ కట్ చేస్తాం. ఒక్క పోలీసు కూడా నీ దగ్గర రావద్దని మేము చేసినామనుకో ఎట్లుంటుంది? రేపు నువ్వు పబ్లిక్లో తిరగలుగుతావా? ప్రైవేట్ సైన్యాన్ని పైల్వాన్లను నల్ల బట్టలు వేసుకుని ఆయనకి ఏం తెలుసు? ట్రైనింగ్ చేసిండు ఆయన. చట్ట ప్రకారం ఆయనకు ఉందా? చట్ట ప్రకారం ఆయనకు తుపాకులు పట్టుకుని నీ వెనకాల పబ్లిక్ని దొమ్మిలకు ఉసిగొల్పే అధికారం ఉందా మీకు? లేదు. చక్కగా సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు అక్కడ వచ్చి. మీరు అసలు రెస్పాన్సిబిలిటీ లేదు నీకు, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ లేదు. వచ్చినావు ఈ జూబ్లీ హిల్స్ లాంటి తెలంగాణ గడ్డకు హృదయం లాంటి జూబ్లీ హిల్స్లో రూపాయలు ఖర్చు పెట్టకుండా భూములు జాగలు వచ్చినాయి మీకు. అయ్యి పబ్లిక్ పైసలు, ప్రజల యొక్క సొమ్ము. నువ్వు ఒక ఇండస్ట్రీని డెవలప్ చేస్తావని చెప్పి మీకోసం మా త్యాగాల మీద మేము ఇచ్చిన సొమ్ము అది తీసుకున్నారు. ఎంజాయ్ చేయండి, కట్టుకున్నారు, లీజ్ అయిన దాకా ఉండండి. కానీ మీరు అక్కడ ఎటువంటి దుర్మార్గాలు చేస్తున్నారు అంటే అడిగేటోడు లేడని, క్వశ్చన్ చేసేటోడు లేడని మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు చేసుకుంటూ పోతే సమాజం ఊరుకోదు. ముఖ్యంగా ఎవడో ఒకడికి దానికి తీవ్రంగా మీరు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. రెస్పెక్ట్ ఉండదు. సింపుల్ విషయం ఇది. మీరు నాకు అక్కడ ఒక ఇన్సిడెంట్, నేను ప్రత్యక్షంగా చూడలేదు, కానీ ఆయన ప్రతి విషయాన్ని కూడా ప్రతి నిమిషానికి ప్రెస్ మీట్లు పెట్టడం, ఆయనకు నచ్చిన విషయాలు చెప్పడం, వదిలేయటం, ఈ సమాజాన్ని గందరగోళపరుస్తూ ఉన్నాడు. అసలు ముద్దాయిగా ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టచ్చా? ఆయనకు అది అధికారం ఉందా? ఆయన వారి యొక్క అభిప్రాయాలను ప్రజల్లో చెప్పొచ్చా? ఆయన రిమాండ్ ఖైదీ, ఆయనకు ఇంటర్మ్ బెయిల్ అయితే వచ్చింది, కానీ ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఆయనకు ఉన్నదో లేదో నాకు తెలియదు, వారే చెప్పాలి. మరి ఇంకో విషయం కూడా చెప్పారు నిన్న. ఏం చెప్తా ఉన్నాడు? మీలాంటి ఒక మిత్రుడు ఆయనను ప్రశ్న అడిగితే ఆ విషయాలు చెప్పకూడదండి, నేను కొంత అమౌంట్ ఇస్తున్నా, మా సుకుమార్ గారు ఇస్తున్నారు, ఇంకొకళ్ళు ఇస్తున్నారు, దాన్ని ట్రస్ట్ పెట్టి మేము వేరే రకంగా దాన్ని ప్లాన్ చేస్తున్నామని చెప్పినాడు ఆయన. ఆ విషయం చెప్తే ఏమవుతుంది? ఆయన కేసులో ముద్దాయి. ఆయన ముద్దాయి ఎవరైతే బాధితులు వాళ్లకు ఇండైరెక్ట్గా బ్రైబ్స్ ఇవ్వడం కిందకి వస్తుంది. అది పక్కకు పెడితే ఆయన ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించలేదు అనే విషయాన్ని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రాథమిక హక్కులు ఎంతైతే కఠినంగా మనం అమలు పరచాలని కోరుకుంటామో ఆయన యొక్క విధులు కూడా ఉంటాయి.
ఒక మనిషి బాధ్యతలు విధులు ఉంటాయి. దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఒక 50 మందికి మనుషుల్ని పట్టుకుని పోయి ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యం చేయటం అనేది కూడా కరెక్ట్ విషయం కాదు. వారు ఆ బౌన్సర్లను పెట్టుకొని బయటకు వచ్చే సందర్భంలో కూడా వారికి పర్మిషన్ ఉందా, ఆ బౌన్సర్లు ఏ చట్టం ప్రకారం కనపడేవాళ్ళందరినీ నూకేసుకుంటూ వెళ్ళిపోయినరు, వాళ్ళు చేసినందువల్లే ఇక్కడ ఆ పని జరిగిందని చెప్తా ఉన్నారు. మీట్లు పెట్టుకోలేను, ఈ 15 రోజుల నుంచి సక్సెస్ మీట్లు జరగట్లేదు అనే బాధ ఒకటి కనపడుతున్నది, నేను పోలేకపోతున్నా అనుకుంటున్నాడు తప్ప వారు చాలా సక్సెస్ మీట్లు అటెండ్ అయినరు. అదేవిధంగా వాళ్ళ ఇంటిని ఒక కళ్యాణ మండపం, ఒక విలాసవంతమైనటువంటి ఇది చేసి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలామందితో ఆయన చాలా హ్యాపీగా గడుపుతూ ఉన్నారు. మరి సమాజం, ఈ చట్టం, ఈ రాజ్యం ఏం చెప్తుందండి? ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన చట్టం మాట్లాడుతుంది, మనం మాట్లాడాలి. నువ్వు బాధితుడివా? ఏ విధంగా బాధితుడివి? పైసలు సంపాదించుకుంటే లెక్కలు చూసుకుంటా ఉంటివి, నీకు అవకాశం కుదిరినప్పుడు లేకపోతే నీకు పని చేసిపోతాడు. నువ్వు తెలుసుకోవాలా, తెలియకపోతే చట్టాన్ని చేతిలో తీసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సమాజాన్ని ఆర్డర్లో పెట్టడం కోసం అనునిత్యం ఉందా? నాకు కొమ్ములు ఉన్నాయి, లేకపోతే నాకు నువ్వు ఏమనుకుంటున్నావు? నీ పైల్వాన్గిరి ఎవడి ముందు చూపిస్తావు? నీ తిరిగి తీసుకురాగలుగుతావా? మళ్ళా ఒక్కొక్కడు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. పోలీసు వాళ్ళు మంచిగా ఉన్నంతసేపు మంచుకుంటారు, మాకు కానీ కష్టం కలిగి మాకపోతే సినిమానే ఖచ్చితంగా చూసేలా మీరు మలుపుతూ ఉన్నారు. తెలుస్తుంది. నువ్వు చేసి సొంత లాభం కొంత మానుకో, నేర్చుకో. ఇదైనా నటించు, నువ్వు ఫస్ట్ దాన్ని రద్దు చేయించుకో. పోలీసుల్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు ఏమనాలో? నీకు ధమాకు ఉండి మాట్లాడుతున్నావా, ధమాకు లేక మాట్లాడుతున్నావా? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే అరెస్ట్ అయి బెయిల్ పై రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి కరీంనగర్ జిల్లా డీజీపీ జితేందర్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా పోలీసులు అల్లు అర్జున్ కి వ్యతిరేకం కాదని, కేవలం చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మరణించడం బాధాకరమని అన్నారు. ఇక మీడియా రిపోర్టర్లపై దాడి కేసులో ప్రముఖ హీరో, సినీ నిర్మాత మంచు మోహన్ బాబుపై కేసు నమోదు చేశామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ప్రజలు భద్రత కంటే ఏది ముఖ్యం కాదని, కాబట్టి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. Personally against any individual Arjun is concerned, we have nothing against any personally against any individual, but at the same time all should be responsible to the citizens of the state. They should understand that safety and security of the citizens is the utmost important for everyone, and they should also follow it. They are heroes in films, but in ground also they should understand the problems of the society. Promotion of a film is not that important as important of the safety of the citizens. So something wrong has happened, so we should all understand that such incidents are not good for the safety and security of the citizens. అన్ని మతాలను ప్రజాప్రభుత్వం సమానంగా చూస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచంలోనే క్రిస్మస్ ను అతిపెద్ద పండుగగా జరుపుకుంటానని పేర్కొన్నారు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే పొరుగు వారిని కూడా ప్రేమించాలని యేసు ప్రభు బోధించారని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ క్రిస్టియన్ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎంకు క్రిస్టియన్ సంఘాలు ఘన స్వాగతం పలికాయి. సీఎంతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, పలు శాఖల ముఖ్య అతిథిగాలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ప్రభుత్వంతో పోటీ పడుతూ క్రైస్తవ సంఘాలు విద్యా వైద్యంను పేదలకు అందిస్తున్నామని కొనియాడారు.
డిసెంబర్ నెల మిరకల్ మంత్, యేసు ప్రభు జన్మించిన నెల. తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ ప్రకటించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర కళ సఫలీకృతమైన నెల. అందుకే తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజలకు ఈ మిరకల్ మంత్ ఎంతో ప్రత్యేకమైనది. ప్రభు జన్మదినను జరుపుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించడమే కాకుండా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులకు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా ఈ నెల కావడం మాకు ప్రభు భక్తులందరికీ కూడా ఈ మిరకల్ మంత్ ఎంతో ముఖ్యమైనది. క్రిస్టియన్ సమాజం ఈ రోజు ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ఈ రోజు ప్రపంచంలో అత్యధికంగా జరుపుకునే ఉత్సవం ఏదైతే ఉందో అది క్రిస్మస్ పండుగ అని చెప్పి మనందరం కూడా గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఏ మాట చెప్పిండు, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగానే నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని. ఇందులో సంపూర్ణమైన సందేశం ఉంది. మానవ సేవనే మాధవ సేవ అని ఏ విధంగా అయితే ఉన్నదో, సర్వజన సుఖినోభవంతు అనే సందేశం ఉన్నదో, ప్రభు ఇచ్చిన సందేశంలో నిన్ను ప్రేమించుకున్నట్టుగానే నీ పొరుగు వారిని ప్రేమించు అనే సందేశంలో అన్ని అంశాలు సంక్షిప్తమై ఉన్నాయి. క్రిస్టియన్ సమాజము ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు ఎంత సేవను అందించినాయో విద్య విషయంలో, వైద్య విషయంలో ప్రభుత్వాలతో పోటీ పడి క్రిస్టియన్ సంస్థలు కూడా ఈ దేశంలో పేదలకు విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి నిరంతరం ప్రపంచానికే ఆదర్శంగా ఉండే విధంగా ఏ సమాజమైనా అభివృద్ధి సాధించాలంటే, ఆర్థిక పురోగతి సాధించాలి అని అంటే విద్య అత్యంత కీలకమైనది. ఈ రోజు మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా క్రిస్టియన్ ఎడ్యుకేషనల్ సొసైటీస్ అందిస్తున్న సేవను ప్రభుత్వంతో పోటీ పడి అందిస్తున్న కొన్ని సందర్భాలలో ప్రభుత్వంలో ఉండే సంస్థల కంటే కూడా క్రిస్టియన్ సంస్థలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలు నాణ్యమైన నిష్ణాతులైన విద్యార్థులను ఒక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్ది ఈ సమాజ నిర్మాణంలో వారు భాగస్వాములై ఆదర్శంగా నిలబడ్డారు. వైద్యం విషయంలో కూడా ప్రభుత్వం అందించలేని వైద్య సేవల్ని అటవీ ప్రాంతంలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలు, అత్యంత నిరుపేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారా ఆరోగ్య తెలంగాణను ఈ రోజు క్రిస్టియన్ సంస్థలు, క్రిస్టియన్ సోదరులు కొనసాగిస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా సమైక్య స్ఫూర్తిని, ఈ దేశం యొక్క భద్రతను, ఈ దేశంలో సర్వ మతాలు సమానంగా ఉండాలి, సర్వ మతాలు వాళ్ళు నమ్మిన, వాళ్ళు ఆచరించిన సిద్ధాంతాన్ని పాటించాలి, సర్వ మతాలకు రక్షణ ఉండాలి అన్న ఆలోచన మా ప్రభుత్వానిది. ఎవరు ఏ మతాన్ని విశ్వసించినా, ఎవరు ఏ మతాన్ని ఆచరించినా, ఎవరికి వారు వారి మతాన్ని వారు ప్రచారం చేసుకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణమైన రక్షణ కల్పిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు, 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనుమకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. అల్లు అర్జున్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రియల్ లైఫ్ లోనూ అల్లు అర్జున్ నటిస్తున్నట్లే ఉందని అన్నారు కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి. ఎవరో రాసిన నోటును అల్లు అర్జున్ మీడియా సమావేశంలో చదివారని అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వాస్తవాలే చెప్పారని చెప్పారు. పుష్ప 2 సినిమాకు కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉండి రేట్లు పెంచారని గుర్తు చేశారు ఎంపీ. పుష్ప 2 రిలీజ్ రోజు అల్లు అర్జున్ థియేటర్లో ఎంతసేపు ఉన్నాడో సీసీ ఫోటేజ్ ఉందని చెప్పారు ఎమ్మెల్సీ బల్మురి వెంకట్. ప్రెస్ మీట్లో చేసిన కామెంట్స్ ను అల్లు అర్జున్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవతి చనిపోయిన మరుసటి రోజు అల్లు అర్జున్ తన ఇంటి దగ్గర టపాసులు కాల్చుకున్నారని ఆరోపించారు. అల్లు అర్జున్ ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు బల్మురి. మా ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ వేదికగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి వ్యవహారంపై మాట్లాడిన తర్వాత సినిమా ఇండస్ట్రీ తరపున మీరు ప్రెస్ మీట్ పెడుతుర్రు. ఎందుకంటే మీరు అందులో కీలకమైన వ్యక్తిగా మీ సినిమా
మాకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక నిండు ప్రాణము ఈరోజు ఆ కుటుంబంలో మరో వ్యక్తి సీరియస్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి మీరు ప్రెస్ మీట్ పెడితే మేమందరం ఏమనుకున్నామంటే, మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవము, రానున్న రోజుల్లో మేమంతా బాధ్యతగా వ్యవహరిస్తాము, తప్పిదం జరిగింది, తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయినాయని చెప్పి ఒక మంచి సందేశాన్ని, ఒక సినిమా రియల్ హీరోగా సందేశాన్ని పంపిస్తారనుకున్నాం తప్ప, మీరు నిన్న ప్రెస్ మీట్ లో మీరు ఒక నోట్ రాసుకొని వచ్చి మీరు ఒక రియల్ హీరోగా కాకుండా ఒక సినిమా హీరోగానే మీరు వ్యవహారం చేసినట్టుగా కనపడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరు అన్ని వర్గాల ప్రజలను, అన్ని రకాల వ్యాపారవేత్తలను ఆదుకునే ప్రక్రియలనే ఈరోజు మీ సినిమాకు మీరు రేట్లు పెంచినా గానీ ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఒప్పుకున్నారు. ప్రీమియర్ షోస్ చేసినప్పుడు బాధ్యతగా ఉండాలి. ఇలా అది ఆయన పర్సనల్ ఉద్దేశం కాదు, ప్రజలను ఉద్దేశించుకొని మాట్లాడినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి, అవును ఆ రోజు మీరు సినిమా థియేటర్లో ఉన్నప్పుడు బయట అంబులెన్స్ ఎందుకు వచ్చింది, ఏం జరిగిందని తెలుసుకోకుండా మీరు టోటల్ సినిమాని చూడటం జరిగింది, ఇంటికి పోవడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ దాకా నాకు ఆ విషయం తెలియడం చెప్పడంతో మాకు అర్థమైపోయింది. నేను పోయిన దగ్గర ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. మీరు ఇంకా నేను తెలిసిన తర్వాత మీరు మాట్లాడినట్టు లేదు. ఒక స్క్రిప్ట్ తీసుకొని ఆ స్క్రిప్ట్ చదివినట్టుగా ఉంది. మీరు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటున్నారో ప్రజలకు మీకే క్లారిటీ లేకుండా నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిరు. డెఫినెట్ గా ఇది వేరే హీరోలు గాని, వేరే పొలిటీషియన్స్ గాని, వేరే ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇది ఒక ఎగ్జాంపుల్. మనం ప్రజలకు నష్టం జరగదు, నన్ను హ్యూమిలియేట్ చేసిండు, నన్ను హ్యూమిలియేట్ చేయడం జరుగుతుంది, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తురో నాకు ఎవరైనా మీరు హీరోలు చూస్తారు ప్రజలు. వాళ్ళు ఆ 3 గంటల సినిమాను మీరు చూసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని మీలో ఒక మంచి హీరోని చూస్తారు. మీరు బయట కూడా అలానే వ్యవహారం చేయాలని కోరుకుంటున్నాను. అల్లు అర్జున్ గారు నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారనంటే పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ అనుకున్నా. ఎందుకంటే సంధ్యా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత, ఆ సంఘటన మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మూవీ ఎప్పటి వరకు చూసిర్రు, ఎప్పటి వరకే క్లాప్స్ కొట్టిర్రు, వెళ్లేటప్పుడు మీరు అభివాదం తెలుపుకుంటూ వెళ్ళినరా లేదా మీరు ర్యాలీగా వెళ్ళినరా, చాలా క్లియర్ గా ఫుటేజ్ ఉన్నాయి. మీరు అవన్నిటినీ పక్కన పెట్టి ఏదో జరగలేదు, నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. సరే, మరుసటి రోజు మీ ఇంటి దగ్గర కూడా మీరు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పటాకీలు కాల్చుకున్నారు. సరే, ఆ విషయాలన్నింటినీ కూడా మేము ప్రస్తావిస్తలేము అని మీరు మాట్లాడుతూ ఏమని అంటారు, తెలుగుని సత్తా చాటుతున్నాం అని మాట్లాడుతున్నారు. తెలుగుని సత్తా చాటేది ఉంటే మన వలన తెలుసో తెలియకనో ఏదైతే సంబంధించి సంఘటనలో మనుషుల ప్రాణాలు పోయే విధంగా అసొంటి ఒక చర్యలు జరిగినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి సానుభూతితో స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కుటుంబానికి అండదండగా నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప, నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ప్రజాప్రభుత్వము ప్రజలకు అండదండగా ఉంటది, ఎవరు తప్పు చేసినా కూడా ఊరుకోము, శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో తెలంగాణ ప్రజానికానికి ఒక ధైర్యం, ఒక భరోసా కల్పిస్తుంటే దాని తర్వాత మీరు ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇది సరికాదు. ఇప్పటికన్నా మీరు మాట్లాడిన మాటలపైన మీరు ఆత్మవిమర్శ చేసుకుని మీరు మాట్లాడిన మాటల్ని వెనుకకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. థియేటర్ తనకు గుడి లాంటిదని, అక్కడ ప్రమాదం జరగడం నిజంగా బాధగా ఉందని సినీ నటుడు అల్లు అర్జున్ అన్నారు. పోలీసులు, అధికారులు అందరూ కష్టపడి పనిచేసినా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని తెలిపారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై శనివారం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. అల్లు అర్జున్ థియేటర్కు రావద్దని పోలీసులు చెప్పినా వినకుండా వచ్చారని అన్నారు. బాధిత కుటుంబాన్ని కనీసం ఏ ఒక్క సినీ ప్రముఖుడు పరామర్శించలేదని మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తన వ్యవహార శైలిపై వచ్చిన వార్తలను అల్లు అర్జున్ ఖండించారు. తన క్యారెక్టర్ను తక్కువ చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. ఎందుకంటే ఐ నీడ్ టు సెంటర్ మై సెల్ఫ్, ఎందుకంటే నేను మాట్లాడి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి కొంచెం 5-10 minutes ఎక్స్ట్రా పట్టింది. మిమ్మల్ని అంతా వెయిట్ చేయించినందుకు సారీ. ప్లీజ్ ఈ ఒక్కసారి మాత్రం నన్ను ఎమోషన్ అర్థం చేసుకోండి. అంటే నో దిస్ ఇస్ నాట్ ఎ ప్రెస్, దిస్ ఇస్ జస్ట్ ఫర్ యూ గైస్. ఇది ఓన్లీ ఇక్కడ బికాస్ ఇట్స్ ఇన్ అ ఫ్లో. ఇట్స్ మై క్రైంగ్ రిక్వెస్ట్. అండ్ ఫస్ట్లీ అండ్ ఇట్స్ చాలా చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్, ఇది ఎవరి తప్పు లేదు. అందరూ వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్తో చేశారు. ఇక్కడ ఉన్న ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ, అది ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ, ఎవ్రీ సెక్షన్ నుంచి ఉన్న వాళ్ళు అందరూ, వి ఆల్ కేమ్ హియర్ విత్ గుడ్ ఇంటెన్షన్ దట్ అందరికీ సేఫ్టీగా ఒక సినిమా అందరూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేసినా కూడా
ఇది ఒక జరిగిన ఒక యాక్సిడెంట్, ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ దాట్. అండ్ ఈ యాక్సిడెంట్ జరిగినందుకు మై ఫస్ట్ దిస్ థింగ్ ఇస్ ఫర్ ద ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ బాధపడుతున్న తండ్రి గారికి, ఇలా ఒక రేవతి గారికి అయ్యి శ్రీతేజ నాకు అబ్బాయి అలాగ ఉంటే హాస్పిటల్లో ఐ విషింగ్ హిమ్ స్పీడీ రికవరీ. అవునండి, అవునా? ఓకే, అవునా, సారీ, ఓకే. ఫస్ట్లీ నేను తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను. అండ్ దయచేసి మాట్లాడేది మాత్రం కొంచెం కౌంటర్స్ లేకుండా, కొంచెం డిస్ట్రాక్ట్ చేయకుండా, ఫ్లోర్ డిస్టర్బ్ చేయకుండా ఉంటారా ప్లీజ్? దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఇది ఎవరి తప్పు కాదు, ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని, నేను కూడా మంచి సినిమా అందివ్వాలని, లేకపోతే చేసాలి, అందరిగా జరిగింది. చాలా 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 అన్ఫార్చునేట్. ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు. ఎందుకంటే నేను ఎస్పెషల్లీ యాజ్ అ ఫిలిం పర్సన్గా నా లైఫ్ అంబిషనే థియేటర్కి వచ్చిన జనాలని ఎంటర్టైన్ చేద్దామని. అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ బట్ వాట్స్ హ్యాపెనింగ్ జరిగిందంతా మాత్రం ఆఫీస్కి వెళ్ళకపోతున్నాను. నేను సొంతగా సినిమా తీసా, ఒక సినిమా తీసిన సినిమా 3 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉందో కూడా నేను చూడలేదు ఇప్పటి వరకు. నేను నా సినిమా థియేటర్లో ఎలా ఉందో చూడలేదు నేను. అండ్ దట్స్ మై బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్. మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయబడి నేను అసలు ఇదేం పర్ఫెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండింటితో వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్ కూర్చుని ఉన్నా. బట్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయట నాకు తెలుసుండి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా. ఎవరైనా చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడు పర్సనల్ సార్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను సార్ నేను ఎవరినో కలగటానికి, ఒక లేట్ సరే టు అట్లీస్ట్ షో దట్ ఐఎమ్ దేర్. ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ, ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ. అంటే ఇట్ ఈస్ జస్ట్ మనీ ఈస్ జస్ట్ జస్టర్స్ టు షో దట్ ఐఎమ్ విల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం. ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు, ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. ఏమో మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పడదామని నేను సినిమా చేస్తుంటే మళ్ళీ లాక్కుంటున్నాం. ఎనీవే ఇట్ డజంట్ మ్యాటర్. ఇంక్లూడింగ్ ఒక అంటే నేను ఇలా అనొచ్చో లేదో కూడా నాకు తెలియదు, బట్ అది లీగల్ ప్రాబ్లం అవుతుంది నాకు తెలియదు. కానీ జడ్జ్ మీ ప్లీజ్, డోంట్ have character assassination on me, please. It's my kind request. I am not that kind of a person. I've been here for 20 years. I have a reasonably credibility that though this happens to every celebrity, every of the same age. I left them in the theater because I lost it. I would like to take on someone who's in this garden. Just one second of yours. But the thing is that from a legal standpoint, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను అల్లు అర్జున్ తప్పుబట్టడం సరికాదని, అల్లు అర్జున్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి నటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని సూచించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారని, సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలకు ఎదురుదాడిగా నటుడు అల్లు అర్జున్ మాట్లాడడం సరికాదని అన్నారు. తొక్కిసలాటపై అసెంబ్లీలో తన ఇమేజ్ దెబ్బతీశారని అల్లు అర్జున్ అంటున్నారని, కానీ సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడలేదని అన్నారు. ఆ రోజు జరిగిన ఘటన పూర్తిగా వివరించారని చెప్పారు. మృతురాలు రేవతి కుటుంబాన్ని, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను పరామర్శించేందుకు లీగల్ టీం ఒప్పుకోలేదని అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వేరే ముందు నా కొడుకు రోడ్ యాక్సిడెంట్ జరిగిపోతే ఫౌండేషన్ దాని మీద ఇస్తున్నారు 25 లక్షలు బ్యాంకులు వేసుకుని హాస్పిటల్ ఎవరేం అడగరు. పిల్లవాడు మంచిగా ఇద్దరు దేవుని దయ వల్ల సరే అన్యాయం జరిగింది. ఆమెనే నిన్ను బతికించింది, ఆమె చనిపోయింది. లివర్ ఇచ్చి నీకు బతికించి ఆమె చనిపోయి అన్ని పేపర్లు చదివితే మాకు చాలా బాధ అనిపించింది. వచ్చి ఏం చెప్పాలి మనం వచ్చి లోపల ఐసీ చూసి మా అమ్మడు వచ్చి అందుకనే అలాగే మేము సీఎం గారు రోజు మాట్లాడతాం. మేము స్ట్రిక్ట్ మేము చెప్పినాం అందరికీ ఒకటే రూల్. నేను భాస్కర్ గారు ఒకటే ధైర్యం ఇస్తున్నాను. నా సొంతంగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్తో ఒక 25 లక్షల ఆర్థిక సహాయం చేసి ఆ తర్వాత హాస్పిటల్ బిల్స్ అన్ని కూడా గవర్నమెంటే కడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందుకని నేనేం గట్టిగా చెప్పినా మీరు ఎవరు కూడా ఒక్క పైసలు తీసుకోవద్దని మా డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడనే ఉన్నాడు. మొత్తం కూడా ఎంత ఖర్చు అయినా సరే అది హైదరాబాద్లో కానీ, ఇండియాలో కానీ, అమెరికాలో కానీ ఆ అబ్బాయిని బతికిచ్చే మెడిసిన్ ఎక్కడున్నా తెప్పియాలని చెప్పి వీరికి చెప్పడం జరిగింది.
సెలబ్రిటీస్ కు కాపలాగా ఉండే ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లకు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనపై సిపి ఆనంద్ మినిట్ టు మినిట్ వీడియో రిలీజ్ చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లను తోసేసిన వారిపై చేయి వేసిన వారిపై వదిలిపెట్టే ప్రసక్తి లేదని, అలాగే పబ్లిక్ ను పక్కకు తోసేసిన తాట తీస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బౌన్సర్లను సప్లై చేసే ఏజెన్సీలకు కూడా వార్నింగ్ ఇస్తున్నా అని, ఏదైనా ఇష్యూ జరిగితే బౌన్సర్ల బాధ్యత ఆ ఏజెన్సీతో పాటు బౌన్సర్లను నియమించుకున్న విఐపి పైన కూడా ఉంటుందని స్పష్టం చేశారు. బౌన్సర్ల విషయంలో చాలా సీరియస్ గా వెళ్తామని, మాకు లా అండ్ ఆర్డర్ ముఖ్యమని అన్నారు. కాగా పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ బౌన్సర్ల పబ్లిక్ ను పక్కకు తోసేయడంతో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఘటనలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో బౌన్సర్లకు సిపి మాస్ వార్నింగ్ ఇచ్చారు. కెమెరాస్ అంటే సెల్ ఫోన్లో చాలామంది రికార్డ్ చేశారు. అక్కడ ఉన్న సోషల్ మీడియా, మీ మీడియా ద్వారా మీ ఛానల్స్ రికార్డ్ చేసిన బైట్స్ అవన్నీ కూడా అనలైజ్ చేసి క్రోడీకరించి ఒక 10 నిమిషాల వీడియో ఒకటి తయారు చేశారు. దయచేసి మీకు అది చూపిస్తాను. నేను దీని గురించి ఎక్కువ కమెంట్ చేయదలుచుకోలేదు. అది చూసి మీరే ఒకసారి మీరు ఆలోచించుకోండి, నిర్ణయించుకోండి ఏం జరిగిందో. అంటే ఆ రోజు ఎగ్జాక్ట్లీ మీరు SHOని చూశారు కదా, ఎంత కింద మీద అక్కడ పడుతున్నారు. ఒకసారి అక్కడ వాడు అడిగే ప్రశ్న ఏంటంటే మనకు విజువల్స్ దాని గురించి దొరికాయా లేవా, ఎగ్జాక్ట్లీ ఆ టైంలో మీరు అడిగిన క్వశ్చన్కు ఆ రోజు మేమందరం అక్కడే ఉన్నాము. అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచాము. తెలియపరిచినవి ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవనివ్వలేదు. ఫస్ట్ సంతోష్ అనే నేను వెళ్ళలేదు. అర్జున్ అండ్ యూ టెల్ హిమ్ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగిందని చెప్పారు. ఒక 2 థియేటర్ అని తెలిపినా సార్. ఎంతో ట్రైనే నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యుయేషన్ అట్లా అయిపోయిందాడ. సో ఏమంటే నేను మేనేజ్మెంట్ నా ముంగటే ఉన్నారు, నాగరాజు సమ్ అదర్ మేనేజ్మెంట్ ఏవో వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు. 2 hours కూర్చొని నేను ఇంటిమేషన్ చేసిన. సో మీరు ఇంటిమేషన్ చేయండి, క్రౌడ్ ఇట్లా ఉంది, ఇది పాసిబుల్ కాదని కూడా నేను స్వయం నా ఓవరాల్గా కూడా చెప్పిన అక్కడ సంఘటన జరిగేటప్పుడు సార్. సో వాళ్ళకు ఇంటిమేషన్ అంటే అప్పుడు నా ఫోన్ వాళ్ళ కాంటాక్ట్ నాకు ఉండదు కదా సార్. వాళ్ళు మాకు మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఇంటిమేషన్ చేసి కూడా నేను మేనేజ్మెంట్కి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 న్యూస్. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు, 4 AC కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 9494859609154126